4 నెంబర్స్ రమేష్ ఫైన్ శ్రావ్య కూడా రావాలి. ఈబిఎస్ గురించి చెప్పాం, గుర్తుందా? ఎలాస్టిక్ బెంచ్ స్టాక్. సో ఈబిఎస్లో మనకి దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? మనం AWS క్లౌడ్కి వెళ్ళి ఈబిఎస్ సర్వీస్ ఓపెన్ చేస్తే సో మనకి కోడ్ ఇన్పుట్ సోర్స్ కోడ్ తీసుకొని మనం అది రన్ చేస్తుంది. బట్ ఈబిఎస్ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్లో మనకి ఇక్కడ ఎలాస్టిక్ అంటే వచ్చారు మీకు కావాల్సిన ఇది. సో ఈ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్లో మనకి ఏంటంటే రన్ అండ్ మేనేజ్ ది వెబ్ అప్లికేషన్స్. రైట్, మీరు ఏ టైప్ ఆఫ్ ఏ లాంగ్వేజింగ్ కానీ తీసుకోవచ్చు. ఎలాస్టిక్ క్లిక్ చేయండి, మీరు నోట్లో రాసుకోవాలి డెఫినేషన్స్. అమెజాన్ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ ఎండ్ టు ఎండ్ వెబ్ అప్లికేషన్ మేనేజ్మెంట్ టూల్ అనమాట. రైట్, దీంట్లో ఇన్పుట్ జావా, .NET, PHP, Node.js, Python, Ruby ఇవన్నీ సప్లై చేసుకోవచ్చు. రైట్, ఇది కంప్లీట్గా కోడ్ రన్ అయ్యేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే క్రియేట్ చేసుకుంటుంది, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అదే క్రియేట్ చేసుకుంటుంది, లైబ్రరీస్ అదే క్రియేట్ చేసుకుంటుంది, కోడ్ రన్ చేస్తే ఫైనల్గా మనకి అవుట్పుట్ షేర్ చేస్తుంది. అది మన కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు API ఎండ్ పాయింట్స్. రైట్, సో దాని యొక్క ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్, దాని యొక్క ఇన్ఫర్మేషన్, లాంచ్ వెబ్ అప్లికేషన్ మీకు శాంపుల్గా ఉంటే క్లిక్ చేస్తే మీకు శాంపుల్ వస్తుంది. శాంపుల్ ద్వారా మీరు ప్రాక్టికల్ చేసుకోవచ్చు. ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. రైట్, సో అకౌంట్ లాగిన్ అవ్వడం, రైట్, క్రియేట్ చేయడం, డిప్లై చేయడం, ఈ స్టెప్స్ అన్నమాట. గెటింగ్ స్టార్టెడ్ ఎలా క్రియేట్ చేయాలి, స్టెప్ 1 ఎక్స్ప్లోర్, డిప్లై, కాన్ఫిగర్, క్లీన్ అప్ అన్ని స్టెప్స్ ఇచ్చారు కదా. రైట్, ఇవన్నీ కూడా మీరు ఈ స్టెప్స్ అన్ని కూడా 1 by 1 ప్రాక్టీస్ చేసుకోవాలి ఈ ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ ఆటోమేషన్ టూల్. రైట్, తర్వాత ఏం చెప్పాం? ల్యాండా. ల్యాండా ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ల్యాండాలో ఏమేమి ప్రాక్టికల్ చేశారు, ఏ కోర్స్ రన్ చేశారు? ల్యాండా చెక్ చేశారా? ఏం చేశారు ల్యాండాలో? రైట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వచ్చేసి సో యూరోప్ రీజన్లో నేను లండన్ రీజన్ సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్. రైట్, నేను లండన్ రీజన్లోకి వెళ్ళి లండన్ రీజన్లో ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేయండి. రైట్, సో ల్యాండాలో మనకి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం ఓపెన్ అయింది? ఇది ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ లండన్ రీజన్లో మనకు కావాల్సిన ల్యాండా కదా. ల్యాండా రన్ కోడ్ వితౌట్ థింకింగ్ అబౌట్ సర్వ్, ఇది దీని యొక్క మెయిన్ కోడ్. ఫైన్, ఓపెన్ ది ల్యాండా. ఈ ల్యాండా మీద AWS ల్యాండా క్లిక్ చేసి ఇది డెఫినేషన్ ఆఫ్ ది ల్యాండా. లెట్స్ రన్ యువర్ కోడ్ వితౌట్ థింకింగ్ అబౌట్ ది సర్వర్. ఇన్పుట్ సప్లై ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండాలి? .NET సప్లై చేసుకో, నాట్ ఏ ప్రాబ్లం. జావా సప్లై చేసుకో, Node.js సప్లై చేసుకో, Python సప్లై చేయి, Ruby సప్లై చేయి, కస్టమ్ రన్ టైం సప్లై చేయి. ఓకే, నువ్వు ఏదైనా సప్లై ఇట్లలో. సో దీంట్లో ఈబిఎస్కి దీనికి ఏంటి మెయిన్ డిఫరెన్స్? ఎలాస్టిక్ బెంచ్ స్టాక్ ల్యాండాకి కోడ్ ఎడిటర్. ల్యాండాలో కోడ్ ఎడిటర్ ఉంటుంది, అది వండర్ఫుల్ ఫీచర్. ఇంకో ఫీచర్ ఏముంది దీంట్లో? సర్వర్లెస్ టెక్నాలజీ. ఈ రెండు దీని యొక్క మెయిన్ ఫీచర్స్. ఈ రెండు ఫీచర్స్ మనకి ఎలాస్టిక్ బెంచ్ స్టాక్లో లేదు. ఎలాస్టిక్ బెంచ్ స్టాక్లో సర్వర్స్ క్రియేట్ అయితే కోడ్ ఎడిటర్ లేదు. తర్వాత దీంట్లో ఇంకొక ఫీచర్ ఏంటంటే ట్రిగ్గర్స్, డెస్టినేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. ట్రిగ్గర్స్, డెస్టినేషన్. సో దీంట్లో మనం ల్యాండాలో సెవరల్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. ల్యాండాలో మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు ల్యాండా ఫంక్షన్స్. మనకి సోర్స్ నుంచి ఈవెంట్స్ ట్రిగ్గర్ అవ్వాలి అంటే దీంట్లో మనం S3 బకెట్స్ని యాడ్ చేసుకోవచ్చు, SNS టాపిక్స్ని యాడ్ చేసుకోవచ్చు, SQL క్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. రైట్, ఇలా రకరకాల API గేట్వేస్ని యాడ్ చేసుకోవచ్చు. రైట్, ఈ ల్యాండా ప్రాజెక్ట్స్లో మల్టిపుల్ AWS సర్వీస్ని యూజ్ చేసుకొని ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు, టెస్ట్ చేయొచ్చు అన్నమాట. ఇది దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్. ఫైన్, సో ఒక రియల్ టైం ప్రాజెక్ట్ తీసుకొని చేస్తే ఎలా ఉంటుంది అంటే దీంట్లో మీరు చూపిస్తున్న ఒకటి. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ ఎడిటర్ అన్నారు కదా ఇందాక. కోడ్ ఎడిటర్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనపడతా మీకు? లేదు. దేనికి ఉంటుంది? Node.js, Python, ఈ రెండింటికి మాత్రమే మీకు కోడ్ ఎడిటర్ అనేది డిస్ప్లే అయింది. దీని మీద ఎలా వర్క్ చేయాలి? ఇప్పుడు నేను ఏ రీజన్లో ఉన్నాను? ల్యాండా. సో ఇప్పుడు ల్యాండా ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. దానికి ఒక S3 ప్రాజెక్ట్ క్రియేట్ చేసి నేను ఒక S3 బకెట్ క్రియేట్ చేస్తాను. S3 బకెట్లో ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు మనకి ల్యాండాలో ఆ ఈవెంట్స్ ట్రిగ్గర్ అవ్వాలి. క్లౌడ్ వాచ్ అలారం అనే టూల్ ద్వారా లాగ్స్ని మానిటర్ చేయాలి.
ఇది మన కాన్సెప్ట్. లాస్ట్ క్లాస్లో ఒకటి దాన్ని చూపించాను మీకు శాంపుల్. చెక్ చేశారు మీరు లాగ్స్ అయ్యి? మీకు క్లియర్ అంటే నేను నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తా, లేదంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ గో ఫర్ S3 ప్యాకెట్కి వెళ్ళండి. నేను ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. S3 బకెట్స్లోకి వెళ్ళాను. నేను ఒక బకెట్ క్రియేట్ చేస్తాను ఫస్ట్. ఈ ప్రాజెక్ట్ టైటిల్ ఏంటంటే మీకు సో లాంబ్డా S3 ఈవెంట్ టిక్కర్, లాంబ్డా S3 ఈవెంట్ టిక్కర్ ప్రాజెక్ట్. ఇక్కడికి వెళ్ళిపోయి నేను ఏం చేస్తానంటే లెట్స్ క్రియేట్ ది బకెట్, సేమ్ లండన్ రీజన్లో బకెట్ నేమ్. సో బకెట్ నేమ్ యూ కెన్ గివ్ యువర్ ఆర్గనైజేషన్ నేమ్ తోటి, యూ కెన్ గివ్ యువర్ కంపెనీ నేమ్ Wipro, right? So S3, so event trigger bucket ఇది ఇచ్చాను. Wipro S3 ఈవెంట్ ట్రిగ్గర్ బకెట్ అని ఇచ్చాను. ఇది నా బకెట్. Wipro S3 ఈవెంట్ ట్రిగ్గర్. ఇక్కడ గివ్ ఎనీ నేమ్. ఆల్ డిఫాల్ట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. లెట్స్ గో అండ్ క్రియేట్ బకెట్. ఫస్ట్ ఒక బకెట్ ప్రైవేట్ అండ్ పబ్లిక్, ప్రైవేట్ అయినా పబ్లిక్ అనేసి ఓకే. అది యాక్సెస్ టైప్ కదా, అవసరాన్ని బట్టి ప్రైవేట్ పబ్లిక్ మార్చుకుంటాం. ఫస్ట్ బకెట్ క్రియేట్ చేశారు. ఆ బకెట్లో ఏదైనా ఈవెంట్స్ అప్లోడ్ డౌన్లోడ్ చేసినప్పుడు మనకి లాంబ్డా ఫంక్షన్కి ట్రిగ్గర్ అవ్వాలి. లాంబ్డా ఫంక్షన్ ద్వారా క్లౌడ్ వాచ్లోకి వెళ్ళాలి. క్లౌడ్ వాచ్ లాగ్స్ని మానిటర్ చేయాలి. ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క గోల్, రైట్? సో మనకు కావాల్సిన బకెట్ క్రియేట్ అయిందో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇక్కడ స్టేటస్లోకి వెళ్ళి ఇదిగా మన బకెట్ డిఫాల్ట్ ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉన్నాయా? లేవు. సో ఇక్కడ మీకు లాంబ్డా ఫంక్షన్కి బకెట్ని యాడ్ చేయొచ్చు, బకెట్కి లాంబ్డా ఫంక్షన్ యాడ్ చేయొచ్చు. ఇన్కేస్ ఇప్పుడు ఈ బకెట్కి మీరు ఆల్రెడీ మీ దగ్గర లాంబ్డా ఫంక్షన్ ఉంటే అది యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తారు? ఇక్కడ ప్రాపర్టీస్ ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్తే ఈ బకెట్ ప్రాపర్టీస్లో మీకు ఈవెంట్ నోటిఫికేషన్ ఆప్షన్ ఒకటి వస్తుంది. ఈవెంట్ నోటిఫికేషన్. ఈ ఈవెంట్ నోటిఫికేషన్స్లోకి వెళ్ళి క్రియేట్ ఈవెంట్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ బకెట్ ఈవెంట్ నేము, ప్రిఫిక్స్ అన్ని ఇచ్చి ఈవెంట్ టైపు, ఇప్పుడు మీకు ట్రిగ్గర్స్ అలర్ట్. సో ట్రిగ్గర్స్ మీకు జనరేట్ కావాలి. పుట్ రిక్వెస్టా, పోస్ట్ రిక్వెస్టా? పుట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ క్రియేటెడ్, ఫైల్ క్రియేట్ చేస్తే. పోస్ట్ అంటే ఏంటి? సో S3 ఆబ్జెక్ట్ పోస్ట్ చేసినప్పుడు, సో కాపీ, ఫైల్ కాపీ చేసుకున్నప్పుడు, ఇలాంటి యాక్టివిటీకి మనకి ట్రిగ్గర్ కావాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు వచ్చేసి మీకు కావాల్సిన డెస్టినేషన్. సో డెస్టినేషన్స్ వచ్చేసి మీకు 3 ఇచ్చాడు. మీరు యాక్టివిటీస్ని మానిటర్ చేయాలంటే లాంబ్డా ఫంక్షన్లో మీరు లాగ్స్ని చూడొచ్చు. ఇంకెక్కడ చూడొచ్చు లాగ్స్? మనం SNS టాప్. ఇంకెక్కడ చూడొచ్చు? SQS. ఈ 3 క్లౌడ్ సర్వీసెస్ కూడా లాగ్ మానిటరింగ్ కోసం యూజ్ చేస్తాం. లాంబ్డాలో మనం లాగ్స్ మానిటర్ చేయొచ్చు. లాంబ్డాలో మనకి వయా క్లౌడ్ వాచ్ ద్వారా, SNSలో ఈమెయిల్ నోటిఫికేషన్ ఆర్ మొబైల్ SMS ద్వారా మనం లాగ్స్ని చెక్ చేసుకోవచ్చు. SQSలో మెసేజ్ ద్వారా మనం అలర్ట్స్ని చెక్ చేయొచ్చు. ఈ 3 కూడా మానిటరింగ్ సర్వీస్ అని కూడా పిలుస్తాం. లాంబ్డా ఫంక్షన్, SNS టాపిక్, SQS. ఇక్కడ మీరు లాంబ్డా సెలెక్ట్ చేసుకుని మనం యాడ్ చేయాల్సిన లాంబ్డా కదా, స్పెసిఫై లాంబ్డా ఫంక్షన్, చూస్ ఫ్రమ్ యువర్ లాంబ్డా ఫంక్షన్. ఇక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన లాంబ్డా ఫంక్షన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆల్రెడీ లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేస్తే ఇలా మీకు కావాల్సిన లాంబ్డా ప్రాజెక్ట్ని S3 బకెట్కి యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్, రైట్? ఇలా వెళ్ళిపోయి మీకు ఏ బకెట్కి అయితే లాంబ్డా ఫంక్షన్ యాడ్ చేయాలో, రైట్, ఆ బకెట్లోకి వెళ్తారు, ప్రాపర్టీస్లోకి వెళ్తారు, మీరు రియల్ టైం లాంబ్డా ప్రాజెక్ట్ని ఇక్కడ యాడ్ చేసుకుంటారు. ఇక్కడ మీరు డేటా అప్లోడ్ చేసినప్పుడు లాగ్స్ అనేవి లాంబ్డా ఫంక్షన్లో ట్రిగ్గర్ అవుతాయి. ఇది ఒక మెథడ్, ఇలా చేయొచ్చు. డైరెక్ట్ మెథడ్ ఏంటి? ఇక్కడ డైరెక్ట్కి వెళ్ళిపోయి క్రియేట్ లాంబ్డా ఫంక్షన్. మనం ఇక్కడ బకెట్ క్రియేట్ చేస్తాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బకెట్లో నేను ఒక ఫైల్ అప్లోడ్ చేస్తాను. యాడ్ ఫైల్స్లోకి వెళ్ళి డౌన్లోడ్లోకి వెళ్ళి ఏదో ఒక CSV ఫైల్ ఒకటి అప్లోడ్ చేస్తాను. సో industry.csv ఫైల్ ఉంటుంది, నేను అప్లోడ్ చేస్తాను. ఇది ఫస్ట్ చేయాల్సిన స్టెప్ 1. బకెట్ క్రియేట్ చేసి బకెట్లో ఫైల్ అప్లోడ్ చేయండి, రైట్? ఈ ట్యాబ్ వదిలేసి నెక్స్ట్ ట్యాబ్లో లాంబ్డా ఫంక్షన్ ఓపెన్ చేసి క్రియేట్ లాంబ్డా ఫంక్షన్, లాంబ్డా ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి Wipro ప్రాజెక్ట్, Wipro లాంబ్డా S3 ఈవెంట్ ట్రిగ్గర్ ప్రాజెక్ట్ కదా, ఇది ప్రాజెక్ట్.
S3 విప్రో లాంబ్డా S3 ఈవెంట్ ట్రిగ్గర్ ప్రాజెక్ట్ ఇచ్చేసారు. ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ అప్లై చేస్తావు ఈ ప్రాజెక్ట్కి, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను పైథాన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మనకి కోడ్ ఎడిటర్ రావాలంటే ఈ రెండిట్లో ఏదో సెలెక్ట్ చేసుకోవాలి, Node.js ఆర్ పైథాన్. సో నేను పైథాన్. చూడండి, ఇది ప్రాజెక్ట్ నేమ్, ప్రాజెక్ట్ సంబంధించిన సోర్స్ కోడ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తున్నాను, అది రన్ అవడానికి కావాల్సిన మైక్రో ప్రాసెసర్ సెలెక్ట్ చేస్తున్నాను, పర్మిషన్స్ ట్యాబ్. పర్మిషన్స్ ట్యాబ్లో వచ్చేసి మనకి 3 ఆప్షన్స్ ఇస్తాడు. ఫస్ట్ నార్మల్ రెగ్యులర్ లాంబ్డా ఫంక్షన్స్కి అయితే మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. మనకి ఇచ్చిన 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రన్ చేసుకోవడానికి లాంబ్డా బేసిక్ పర్మిషన్ సరిపోతుంది. ఓకే, ఎక్స్ట్రా పర్మిషన్స్ ఇవ్వచ్చు. క్రియేట్ న్యూ రోల్ విత్ లాంబ్డా బేసిక్ పర్మిషన్ తోటి మీరు పైథాన్ కోడ్ రన్ చేసుకో, Node.js కోడ్, .NET, జావా ఇవన్నీ రన్ చేసుకోవచ్చు. మనం రియల్ టైం కస్టమ్ కోడ్ రన్ చేసేటప్పుడు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఆ లాంబ్డా ఫంక్షన్కి S3 బకెట్లు, API గెట్ ఇలా యాడ్ చేసినప్పుడు కొన్ని ఎక్స్ట్రా రోల్స్ కావాలి. అంటే ఇప్పుడు మనం S3 యాడ్ చేస్తాం కదా, S3 రోల్ కూడా ఇక్కడ ఉండాలి. లాంబ్డా ఫంక్షన్కి S3 రోల్ కూడా యాడ్ అవ్వాలి. మీరు ఒక కస్టమ్ రోల్ క్రియేట్ చేసుకుని అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు S3 లాంబ్డా రోల్, ఈ రోల్ 2 పాలసీస్ ఉంటాయి. S3 ఫుల్ యాక్సెస్ పాలసీ ఉంది దీంట్లో, లాంబ్డా ఫుల్ యాక్సెస్ పాలసీ ఉంది. అలా రోల్ క్రియేట్ చేసుకుని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్. లేదు అనుకుంటే థర్డ్ మెథడ్, మీ ప్రాజెక్ట్తో పాటే రోల్ని మీరు క్రియేట్ చేసి అటాచ్ చేసుకోవచ్చు. రైట్, క్రియేట్ ఏ న్యూ రోల్ ఫ్రమ్ AWS పాలసీ టెంప్లెట్ ద్వారా న్యూ రోల్ క్రియేట్ చేసి అటాచ్ చేసుకోవచ్చు. రైట్, సో ఇక్కడ వచ్చేసి ఎగ్జిక్యూషన్ రోల్ కావాలి మనకి. దేనికి ఎగ్జిక్యూషన్ రోల్? లాంబ్డాకి. లాంబ్డాలో మళ్ళీ ఏది ఎగ్జిక్యూట్ చేస్తాం? S3 ఫుల్ యాక్సెస్ ఉండాలి, లాంబ్డా ఫుల్ యాక్సెస్ ఉండాలి. దేనికి? మీరు అటాచ్ చేసే రోల్కి. మీరు IAMలోకి వెళ్ళి ఒక రోల్ క్రియేట్ చేసి ఆ రోల్లో 2 పాలసీస్ని అటాచ్ చేయాలి, S3 ఫుల్ యాక్సెస్, లాంబ్డా ఫుల్ యాక్సెస్. లేదు నేను రోల్ క్రియేట్ చేయను అనుకుంటే డైరెక్ట్ ఇక్కడే క్రియేట్ చేసుకో. క్రియేట్ న్యూ రోల్ ఫ్రమ్ ది AWS పాలసీ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకో. రోల్ నేమ్, సో విప్రో లాంబ్డా S3 రోల్, ఇక్కడ గివ్ ఇలా ఇచ్చాను, విప్రో లాంబ్డా S3 రోల్. పాలసీ టెంప్లెట్స్, మనకి నెంబర్ ఆఫ్ పాలసీ టెంప్లెట్స్ ఉంటాయి. రిఫ్రెష్ క్లిక్ చేసి డ్రాప్ డౌన్లో చూడండి, ఇవన్నీ కూడా మనకి ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్. AMI రీడ్ ఓన్లీ పర్మిషన్ టెంప్లెట్ ఉంది, రైట్, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఉంది, AWS బేసిక్ కాన్ఫిగ్ రూల్ టెంప్లెట్స్ ఉంది, బేసిక్ లాంబ్డా ఎడ్జ్ పర్మిషన్స్ ఉన్నాయి, ఎలాస్టిక్ చర్చ్ పర్మిషన్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది S3కి సంబంధించింది కావాలి కదా. S3 మీద ఏమన్నా చూసుకుంటే ఇక్కడ అమెజాన్ S3 ఆబ్జెక్ట్ రీడ్ ఓన్లీ పర్మిషన్ ఇచ్చాడు కదా. సో ఈ పాలసీ సెలెక్ట్ చేసుకో, ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకో. ఇది థర్డ్ మెథడ్ ద్వారా. క్రియేట్ ఏ న్యూ రోల్ ఫ్రమ్ AWS పాలసీ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకో, రోల్ నేమ్ ఇవ్వు, మనకు సంబంధించిన S3 రోల్ సెలెక్ట్ చేసుకో. లేదు సార్ నా ఆల్రెడీ నా దగ్గర క్రియేట్ చేసింది ఉందంటే ఎగ్జిస్టింగ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకో. రైట్, ఈ 2 మెథడ్స్ నుండి ఏదైనా ఫైన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ అమ్మా మీరు ఈ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఛార్జెస్ అప్లై అవుతాయి, అకౌంట్ సస్పెండ్ అయింది. సో అందుకోసం నేను ఎనేబుల్ చేయట్లేదు. సో మీకు రియల్ టైంలో అవసరం ఉంటే ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలనుకుంటే, సో కోడ్కి సంబంధించింది, ఫంక్షన్ URLకి సంబంధించింది, ట్యాగ్స్, VPC ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ నాకు అవసరం లేదు, నేను డిఫాల్ట్ మోడ్లో ఉంచాను. రైట్, ఇది నాకు కావాల్సిన రియల్ టైం ప్రాజెక్ట్. రైట్, ఇది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మైక్రో ప్రాసెసర్ ఇన్ఫర్మేషన్, సో బేసిక్ పర్మిషన్స్ ఇన్ఫర్మేషన్, రోల్ నేమ్, పాలసీ టెంప్లెట్, డన్. క్రియేటివ్ లాంబ్డా ఫంక్షన్, దట్స్ ఇట్. రైట్, సో నీకు కావాల్సిన లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ అయిందా సక్సెస్ఫుల్గా? రైట్, సో ఇప్పుడు ఏం చేయాలి? ఇది నీ ప్రాజెక్ట్ నేమ్, ఇది లాంబ్డా ఫంక్షన్. ఇక్కడ నీకు కావాల్సిన నెంబర్ ఆఫ్ టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు కదా, నెంబర్ ఆఫ్ డెస్టినేషన్ యాడ్ చేసుకోవచ్చు కదా. మరి ఈ ప్రాజెక్ట్కి బై డిఫాల్ట్గా ఉన్న ఫీచర్స్ ఇవే కదా. కోడ్ ఫీచర్ ఉంది, టెస్ట్ ఫీచర్ ఉంది, మానిటర్ ఫీచర్, కాన్ఫిగరేషన్, అలియాస్ వర్షన్, ఇవన్నీ కూడా లాంబ్డా ఫంక్షన్ ఫీచర్సే కదా. ఫస్ట్ కోడ్ ఫీచర్, కోడ్ ఎడిటర్, ఇదేగా కోడ్ ఎడిటర్ అంటే. కోడ్ ఎడిటర్లో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో బై డిఫాల్ట్ నీకు పైథాన్కి సంబంధించిన ఒక శాంపుల్ సోర్స్ కూడా వచ్చిందా, AWS ఇచ్చాడా. ఇది శాంపుల్ కోడ్, ఇది నువ్వు ఎడిటింగ్ చేసుకోవాలి. నీకు కస్టమ్ కోడ్ కావాలంటే ఇది తీసేసి ఇక్కడ నీకు ఎన్ని లైన్స్ కోడ్ కావాలో అన్ని లైన్ రాసుకో. ఈ ప్రాజెక్ట్లో నువ్వు ఎటువంటి యాక్టివిటీస్ చేయాలో ఆ యాక్టివిటీస్ అన్ని కూడా కోడ్ రూపంలో ఇక్కడ పేస్ట్ చేసుకో. ఉందా నీ చాయిస్ అనమాట, నీకు ఏది కావాలో ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. రైట్,
సో ఇక్కడ మనకి జనరల్గా మనం అంతకుముందు చెక్ చేసాం. ఇక్కడ టెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేసాం, ఈవెంట్ నేమ్ ఇచ్చాం, రైట్. సో ఇచ్చి మనం టెస్ట్ చేసాం. టెస్ట్ చేస్తే సక్సెస్ అయింది, ఎగ్జిక్యూట్ అయింది, ఫైన్. రెండోది వచ్చేసి మనకి కోడ్ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇన్పుట్ ఫైల్ ఉంటుంది. టెస్ట్ అయిన తర్వాత ఇక్కడ అవుట్పుట్ ఫైల్ వేసి వెరిఫై చేసుకుంటాం. అదొక మెథడ్. ఎలా టెస్ట్ చేసుకుంటే ఇంటర్నల్గా, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్లోకి వెళ్ళండి, రైట్. క్రియేట్ ఎ న్యూ ఈవెంట్ కదా. ఇప్పుడు బేసిక్ కోడ్ టెస్ట్ చేస్తున్నాం. టాస్క్ 1, రైట్. సో ఇక్కడ హలో 1 డిఫాల్ట్గా ఉంది. డిఫాల్ట్ వాల్యూస్ని సప్లై చేస్తాం. ఇది ఏ ఫార్మేట్లో ఉంది, జాసా ఫార్మేట్లో ఉంది, రైట్. కిందకు వచ్చి టెస్ట్ క్లిక్ చేయండి. సక్సెస్ అయిందా, రైట్. ఇక్కడికి వచ్చేసి టెస్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇది నీకు కావాల్సిన ఇన్పుట్, ఇది నీకు కావాల్సిన అవుట్పుట్ ఫైల్ జనరేట్ అయింది. ఈ ఇన్పుట్ మన కస్టమర్ షేర్ చేయాలంటే మనకు కావాల్సిన యాడ్ టిక్కర్స్లోకి వెళ్ళి లాస్ట్ క్లాస్లో మీకు ఏ టిక్కర్ యాడ్ చేశాను, ఏపీ గేట్వే చేసి కస్టమర్కి షేర్ చేశాను కదా, రైట్. మీకు నోటిఫికేషన్స్ రావాలంటే మళ్ళీ ఏం యాడ్ చేశాను, యాడ్ డెస్టినేషన్లోకి వెళ్ళి ఎస్ఎన్ఎస్ టాపిక్ యాడ్ చేసుకున్నాం కదా నోటిఫికేషన్ కోసం. ఎస్, ఫైన్. ఇప్పుడు మన ప్రాజెక్టు ఏపీ గేట్వే ఎస్ఎన్ఎస్ కాదు, మనకి S3 మీద కదా మనం ప్రాజెక్ట్ చేసింది. మనకి టిక్కర్స్లో ఏది ఉండాలి, S3 ఉండాలి. సోర్స్ కోడ్ కూడా మనం నీకు కావాల్సిన సోర్స్ కోడ్ ఇక్కడ నువ్వు ఎంటర్ చేసుకోవచ్చు. S3 యాక్టివిటీస్ మనకి ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు ఆ లాగ్లో బకెట్ నేము, ఫైల్ నేము, నెంబర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ లిస్ట్, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా డిస్ప్లే అవ్వాలి, ఎలా ప్రింట్ అవ్వాలి, ఇదంతా కూడా నువ్వు ఒక కస్టమైజ్ చేసుకోవచ్చు, రైట్. ఈ శాంపుల్ కోడ్ తీసేసి, ఫైన్. సో ఇక్కడ వచ్చేసి కోడ్ ఏంటంటే ఈ శాంపుల్ కోడ్ నువ్వు తీసి ఎక్కడైనా కాపీ పేస్ట్ చేసుకో. ఈ కోడ్ తీసిస్తాను. నా దగ్గర ఒక కస్టమ్ కోడ్ ఉంది, మీకు దీంట్లో కూడా ఉంది, గూగుల్లో కూడా కస్టమ్ కోడ్, అదన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక కస్టమ్ కోడ్ బస్, రైట్. లేదు నీకు AWS నుంచి కస్టమ్ కోడ్ కావాలనుకుంటే, సో AWS S3 లాంబ్డా టిగ్గర్ అని టైప్ చేస్తే మీకు కావాల్సిన కస్టమ్ కోడ్ వస్తుంది. ఇక్కడ నీకు కావాల్సిన కస్టమ్ కోడ్ ఇక్కడి నుంచి అయినా నువ్వు తీసుకోవచ్చు. ఇది మనం ఇప్పుడు చేసేదమ్మా. చూడండి, ఇది బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్ చూసి నీకు ఏమర్థం అవుతుంది, S3 బకెట్, లాంబ్డా ఫంక్షన్, పాలసీస్ అటాచ్ చేసామా, రీడ్ S3 ఆబ్జెక్ట్ డేటా ఫంక్షన్, పాలసీ అటాచ్ చేసామా. ఇప్పుడు బకెట్లో డేటా లోడ్ అయింది అనుకోండి, క్లౌడ్ వాచ్లో లాగిన్ ఇన్ఫర్మేషన్ రావాలి కదా. ఎలా వస్తుంది, బికాస్ ఆఫ్ S3 లాంబ్డా ఫంక్షన్ ద్వారా రావాలి కదా. ఇది ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్ యొక్క బ్లూ ప్రింట్. ఓకే, ఇది బకెట్. బకెట్లో ఎటువంటి యాక్టివిటీస్ జరిగినా ఆ యాక్టివిటీస్ అన్ని కూడా లాంబ్డా నుంచి, లాంబ్డాలో ఉన్న క్లౌడ్ వాచ్ నుంచి, క్లౌడ్ వాచ్లో ఉన్న లాగ్స్లోకి రావాలి. ఇది కాన్సెప్ట్. ఈ మూడింటిని ఇలా రాశాడు అనమాట. ఇది సోర్సు, ఇది డెస్టినేషన్, మధ్యలో ఏమున్నాయి, ఈ మూడు ఉన్నాయి. అదేవిధంగా S3 ఆబ్జెక్ట్ డేటా ఫంక్షన్లో ఏమున్నాయి, S3 బకెట్ యాడ్ చేయాలి, లాంబ్డా ఫంక్షన్ యాడ్ చేయాలి, క్లౌడ్ వాచ్ లాగ్స్లోకి లాగ్స్ చెక్ చేయాలి. ఇదే మనం టెస్ట్ చేయాలి. దీనికి శాంపుల్ కోడ్, నెంబర్ ఆఫ్ శాంపుల్స్ కోడ్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇలా జరిగింది. దీనికి క్రియేట్ అమెజాన్ S3 బకెట్, రైట్. ఇక్కడ S3 బకెట్ క్రియేట్ చేసాం. అప్లోడ్ ఆబ్జెక్ట్, క్రియేట్ పాలసీ, టిగ్గర్, కాన్ఫిగర్ టిగ్గర్, టెస్ట్ విత్ డమ్మీ ఈవెంట్తో టెస్ట్ చేయమంటాడు. టెస్ట్ విత్ టిగ్గర్, రైట్. అప్లోడ్ టెస్ట్ ఆబ్జెక్ట్ అప్లోడ్ చేశాను. ఫంక్షన్, టిగ్గర్, టెస్ట్, లాగ్స్ వచ్చినాయో టెస్ట్ చేసుకోవాలి. క్రియేట్ పర్మిషన్ పాలసీ, రైట్. ఇవన్నీ వచ్చేసాయి. ఇది ఒక కోడ్, రైట్. క్రియేట్ పాలసీ, రైట్. ఈ కోడ్ కూడా కావాలంటే నువ్వు వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా శాంపుల్ కోడ్స్, రైట్. బేస్డ్ ఆన్ ది ఇక్కడ చూడండి, మనం యూజ్ చేసింది ఏంటి, పైథాన్ కదా. పైథాన్ శాంపుల్ కోడ్ ఉంది ఇక్కడ, ఇది యూజ్ చేస్తే నువ్వు, రైట్. ఇదే కస్టమైజేషన్ కోడ్. కోడ్లో ఏమొచ్చాడు, ప్రింట్ లాంబ్డా ఫంక్షన్, ఇక్కడ వచ్చేసి ఈవెంట్, ఏ ఈవెంట్స్ ప్రింట్ చేయమంటున్నాడు, మనకి ఏం డీటెయిల్స్, బకెట్ నేమ్ కావాలి, ఆబ్జెక్ట్ కీ ఇన్ఫర్మేషన్ కావాలి. అదే వస్తుంది దీంట్లో. ఎస్, కీ ఇన్ఫర్మేషన్, ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి, బకెట్ నేము, కీ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఈ కస్టమ్ కోడ్ను అప్లై చేసి టెస్ట్ చేసుకోవచ్చు. ఫైన్. ఇక్కడ ఇంకొక కోడ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, టు టెస్ట్ ది లాంబ్డా ఫంక్షన్ విత్ డమ్మీ ఈవెంట్. సో ఇన్ దిస్ లాంబ్డా కన్సోల్ పేజ్ కోడ్ ట్యాబ్, రైట్. కోడ్ సోర్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు టెంప్లెట్ S3 పుట్ సెలెక్ట్ చేసుకుని, మై టెస్ట్ ఈవెంట్ సెలెక్ట్ చేసుకొని, ఈ కోడ్ మొత్తం, రైట్, ఆల్రెడీ ఉంటుంది కోడ్ JSON ఫార్మేట్లో, ఇది మొత్తం టెస్ట్ చేసుకోమని చెప్తున్నాడు.
టెస్ట్ చేసుకుంటే చూసి సేవ్ చెక్ నీకు ఆటోమేటిక్గా ఈవెంట్స్ ట్రిగర్ అవుతాయి. ఫంక్షన్ రన్ సక్సెస్ఫుల్లీ, సో యూ విల్ సీ అవుట్పుట్ సిమిలర్ టు ది ఫాలోయింగ్ ఎగ్జిక్యూషన్ రిజల్ట్. ఇలా నీకు అవుట్పుట్ లాగ్స్ అనేవి జనరేట్ అయితే అంటున్నాను. ఓకే, ఇవన్నీ కూడా మీరు 1 by 1 టెస్ట్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేయాలి, రైట్? ఫస్ట్ కోడ్ ఇది, రైట్? సో చూజ్ S3 ఈవెంట్ విత్ లాంబ్డా యూజింగ్ పైథాన్ కోడ్, రైట్? ఈ కోడ్ సెలెక్ట్ చేసుకో. మనం ఒక్కొక్క మనకు కావాల్సిన శాంపుల్స్ కోడ్ అన్ని కూడా మీరు 1 by 1 టెస్ట్ చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్లో. ఫైన్. ప్రాజెక్ట్ టెస్ట్ చేసే ముందు ఫస్ట్ ఏం చేయాలంటే, ముందు మన S3 బకెట్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్కి S3 బకెట్ నేమ్ ఏం క్రియేట్ చేసాం, టార్గెట్ బకెట్ ఇప్రో కదా. ఫస్ట్ బకెట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్రో S3 ఈవెంట్ టేకర్ బకెట్. ఇక్కడ ఈవెంట్ టైప్స్ ఆల్ ఆబ్జెక్టివ్స్ క్రియేటెడ్ సెలెక్ట్ చేసుకున్నాం. పుట్, పోస్ట్, కాపీ, ఎటువంటి యాక్టివిటీస్ జరిగినా నాకు నోటిఫికేషన్స్ రావాలి. ఇవన్నీ పెట్టుకున్నాను. మీ ఇష్టం, నీకు ఏది కావాలంటే పెట్టు. ఆ ఎక్నాలెడ్జ్ రైట్ యాడ్ చేసుకున్నాం. డన్. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫంక్షన్ ఓవర్ వ్యూ. సో ఇక్కడ S3 యాడ్ అయిందా? బై డిఫాల్ట్ ఏమైనా లాగ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడికి వెళ్ళి కిందకి రండి. క్లౌడ్ వాచ్ లాగ్స్, ఇది కదా క్లౌడ్ వాచ్ లాగ్స్. డిఫాల్ట్గా మనకి ఒక లాగ్ జనరేట్ అయింది కదా, రైట్? ఎప్పుడైతే నువ్వు S3 బకెట్ని లాంబ్డా ఫంక్షన్ యాడ్ చేసావో ఒక లాగ్ జనరేట్ అయింది చూడండి, ట్రిగర్ అయింది. ఇది లాగిక్ ఇన్ఫర్మేషన్. ఇది ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్, రైట్? దానికి సంబంధించిన రిపోర్ట్ ఇదంతా కూడా, రైట్? సో రైట్ నో మన దగ్గర లాగ్ జనరేట్ అయింది. క్లౌడ్ వాచ్లో చెక్ చేసుకోవచ్చు కదా, డిఫాల్ట్ లాగ్స్ ఏమున్నాయి. యూ క్లౌడ్ వాచ్, దీన్ని ఎక్స్ట్రా న్యూ ట్యాబ్లో సెలెక్ట్ చేసుకొని క్లౌడ్ వాచ్ ఓపెన్ చేశాం. లాగ్స్ గ్రూప్లోకి వెళ్ళి యూ కెన్ మానిటర్ హియర్. ఇక్కడికి వెళ్ళి చూడండి, క్లౌడ్ వాచ్లోకి వెళ్ళాను. లాగ్ స్ట్రీమ్స్లో మనకి లాగ్ జనరేట్ అయిందా, సో పర్టికులర్ టైము డేట్లో. ఇది ఫస్ట్ లాగ్ కదా, దీంట్లోకి వెళ్ళండి. దీంట్లో నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చినాయా? వచ్చినాయి. ఇప్పుడు నువ్వు ఏది చేసినా ఇలాగ నీకు లాగ్ గ్రూప్స్లో ఇక్కడ లాగ్స్ జనరేట్ అవుతాయి. దాంట్లో మళ్ళీ సబ్ లాగ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఇది మానిటరింగ్, ఇది ఒక మానిటరింగ్ ప్లేస్. డైరెక్ట్గా టూల్లో చెక్ చేసుకోవాలంటే ఇది ఒక మానిటరింగ్ ప్లేస్. లాగ్స్ మానిటర్ చేయండి. క్లౌడ్ వాచ్ లాగ్స్, ఇక్కడికి వెళ్ళి కూడా మీరు మానిటర్ చేసుకోవచ్చు. ఫైన్, ఓకే. సో ఇది దీని యొక్క ఇన్ఫర్మేషన్, దీన్ని మినిమైజ్ చేసుకోండి. ఓకే, ఫైన్. ఇప్పుడు మనకి ఏమేమి చేసాం, ఫస్ట్ ఒక S3 బకెట్ క్రియేట్ చేసాను, దాంట్లో ఒక CSV ఫైల్ అప్లోడ్ చేశాను, లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేశాను విత్ పర్మిషన్, దానికి S3 బకెట్ని యాడ్ చేశాను. ఇది సోర్స్ కోడ్, రైట్? నా దగ్గర సోర్స్ కోడ్ రెడీగా ఉంది. ఈ సోర్స్ కోడ్లో నాకు ఇది కోడ్ ఎడిటర్, నీకు కావాల్సిన కోడ్ యూజ్ చేసుకుని నీకు కావాల్సిన యాక్టివిటీస్ను టెస్ట్ చేసుకో. కోడ్ రన్ అయినా ఫెయిల్ అయినా నీకు లాగ్స్ వచ్చినాయిలో చూసుకోవాలి. దీని గోల్ ఏంటి, ఇక్కడ ఏదైతే రన్ చేస్తావో రన్ చేసిన ఇమీడియట్గా మానిటర్లో లాగ్స్ జనరేట్ అవ్వాలి. దేని నుంచి? S3 నుంచి. అదేవిధంగా రైట్. సో ఇక్కడ వచ్చేసి ఒక శాంపుల్ కోడ్ పైథాన్ తీసుకున్నాను. ఈ కోడ్ కాపీ చేసుకున్నాను. ఫస్ట్ ఇదే నీ కస్టమ్ కోడ్ అనుకోండి. నీ కస్టమ్ కోడ్ ఇక్కడ ప్లేస్ చేస్తాను. కోడ్ ప్లేస్ చేయగానే ఎర్రర్స్ ఉంటే నీకు డిస్ప్లే అవుతాయి, రెడ్ కలర్లో వస్తాయి. ఎర్రర్స్ ఉంటాయి. ఎర్రర్స్ ఏం లేకపోతే నీకు ఇలా వచ్చేస్తాయి. కోడ్ని సేవ్ చేసుకోవాలి కదా, అప్లై. కోడ్ సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయింది. ఫైన్, రైట్. సో ఇప్పుడు మానిటర్లోకి వెళ్ళు, టెస్ట్లోకి వెళ్ళు. ఇప్పుడు ఈ కోడ్ టెస్ట్ చేయాలంటే ఈవెంట్ ఇక్కడ వచ్చేసి టెస్ట్ 1. సో 1 టైం టెస్ట్ చేస్తాం. ఇక్కడ టెంప్లెట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ట్రిగ్గర్స్ దేని నుంచి రావాలి మనకి, S3 బకెట్ నుంచేగా ట్రిగ్గర్స్ జనరేట్ అయ్యింది. యాక్టివిటీస్ దేంట్లో జరగాలి, S3. సో S3లో పుట్ యాక్టివిటీ పెట్టుకున్నాను, అంటే డేటా అప్లోడ్ చేస్తే లాగ్స్ జనరేట్ అవ్వాలి. దానికి సంబంధించిన కోడ్ ఇదంతా కూడా, రైట్? ఇది పెట్టేసుకొని సేవ్ చేసుకో. ఫస్ట్ సేవ్ చేసుకో. డన్. ఓకే, ఇది మనకు కావాల్సిన కోడ్. రైట్. ఇప్పుడు మీరు S3 బకెట్లోకి వెళ్ళి ఏదైనా అప్లోడ్ చేశారు అనుకోండి. ఇది కదా నా బకెట్, లెట్స్ గో బకెట్ విప్రో, ఇది బకెట్. అప్లోడ్ ఆప్షన్స్లోకి వెళ్ళి యాడ్ ఫైల్స్లోకి వెళ్ళి జస్ట్ గో అండ్ అప్లోడ్ సంథింగ్. ఇక్కడ మీకు ఏదైనా ఫైల్స్ కావాలంటే నేను ఒక CSV ఫైల్ అప్లోడ్ చేసాను. అప్లోడ్ డన్.
ఇప్పుడు మనకి ఎప్పుడైతే యాక్టివిటీ జరిగిందో లాగ్స్ ట్రిగ్గర్ అయినాయో చూసుకోవాలి. ఇక బ్లూ ప్రింట్లో అదే కదా, ఇప్పుడు బ్లూ ప్రింట్లో ఏమిచ్చారు నీకు, ఈ ప్రాజెక్ట్ నీకు బ్లూ ప్రింట్ ఇది. మీరు ఇది రిటర్న్ ప్రాజెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. S3లో ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ పుట్ చేసామో ఆటోమేటిక్గా మనకి లాంబ్డా ఫంక్షన్కి ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. లాంబ్డా ఫంక్షన్స్లో మనకి ఈవెంట్స్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి. అంటే ట్రిగ్గర్ అయిన ఈవెంట్స్ అన్ని కూడా ఏ టూల్లో చెక్ చేయాలి, క్లౌడ్ వాచ్ టూల్లో. క్లౌడ్ వాచ్లో దేంట్లోకి వెళ్ళాలి, లాగ్స్లోకి వెళ్ళాలి. లెట్స్ గో ఫర్ క్లౌడ్ వాచ్. ఇక నేను ప్రాజెక్ట్లోకి వెళ్ళి నార్మల్ మానిటరింగ్లోకి వెళ్ళి నా కెన్సీ క్లౌడ్ వాచ్లో ఇక్కడ మనకి ఒకటి జనరేట్ అయింది, రైట్. ఇక్కడ లాగ్ సెకండ్ లాగ్ జనరేట్ అవ్వాలి. రెండో ప్లేస్ ఎక్కడ, ఇక్కడ రైట్ అప్లోడ్ అయింది కదా, రైట్. క్లౌడ్ వాచ్ లాగ్స్ లెటర్ రీఫ్రెష్ 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 రీఫ్రెష్. ఇక్కడ మనం ఇక్కడికి వెళ్ళి టెస్ట్ చేయాలి కదా, జస్ట్ క్లిక్ ఆన్ టెస్ట్, వన్ టైం టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసాం, కొన్ని ఈవెంట్స్ ట్రిగ్గర్ అయ్యాయి. లెట్స్ గో అండ్ సి ఏమేమి ట్రిగ్గర్ అయ్యాయి. ఇక్కడ వెళ్ళి చూడండి, మానిటర్లోకి వెళ్ళాం. మానిటర్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఈవెంట్స్ కావాలి. ఓకే, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. కొంచెం టైం తీసుకోండి బాస్. ఇక్కడ కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావాలి కదా. సో లాగ్స్లో కూడా రీఫ్రెష్, ఇక్కడ కూడా వస్తుంది ఇన్ఫర్మేషన్, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. పేజ్ రిఫ్రెష్ చేస్తే వచ్చింది సార్ నిన్న. అదే లాంబ్డా పేజా మొత్తం అంటే హోల్ పేజ్ రిఫ్రెష్ చేస్తాం. ఇట్స్ టేక్ టైం. దీని యొక్క డిఫాల్ట్ యాక్టివిటీ మినిమం మీకు 4 to 5 minutes అలా టైం తీసుకుంటుంది. ఇమీడియట్గా ట్రిగ్గర్ అవ్వ యాక్టివిటీ జరిగినా కొంత టైంకి మనకి ఈ వ్యూ లాగ్స్లోకి వెళ్తే ఇన్ఫర్మేషన్ ట్రిగ్గర్ అయింది. ట్రిగ్గర్ అయిందా, వచ్చిందా లాగ్. ఇదిగా ప్రాజెక్టు, రైట్. లాగ్ స్ట్రీమ్ కూడా జనరేట్ అయిందా. లాగ్ స్ట్రీమ్లోకి వెళ్తే నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చా, రైట్. లాగ్ స్ట్రీమ్ ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకో. లాగ్ స్ట్రీమ్ కావాలంటే క్లౌడ్ వాచ్లోకి వెళ్ళాలి. ఇది కూడా రీఫ్రెష్ చేయండి, రీఫ్రెష్. ఇక్కడ కూడా కొంత టైం పడింది. ఇది లాగ్ స్ట్రీమ్, రైట్. ఈ లాగ్ స్ట్రీమ్లో మనకు జనరేట్ అవుతుంది. లాగ్ స్ట్రీమ్లోకి వెళ్ళాను, జనరేట్ అయినాయా లాగ్ స్ట్రీమ్లో. వచ్చింది లాగ్ స్ట్రీమ్లో. రెండోది వచ్చిందా. ఫస్ట్ మనం చూసింది ఎప్పుడు 1241 ఒకటి చూసాం. ఇప్పుడు వచ్చిందా 1250ది. ఇందాక 1250కి మనం ఫైల్ అప్లోడ్ చేసాం కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిందా. లోడింగ్ ఫంక్షన్, టెస్టింగ్ ఫంక్షన్, రైట్, లైక్ దిస్. సో ఇలా మీరు లాగ్స్ని మానిటర్ చేయొచ్చు, ఈవెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు ఇదంతా కూడా. ఓకే, మనం అప్లోడ్ చేసింది ఏది, సిఎస్వి, రైట్. సిఎస్వి కావచ్చు, టెక్స్ట్ ఫైల్ కావచ్చు, రైట్. ఇదంతా కూడా ఇక్కడ మీరు ఈ లాగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇచ్చిన కోడ్లో ఏదైతే ఉందో అది. మన కోడ్ టెస్ట్ చేసినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, అదంతా ఇక్కడ జనరేట్ అయిందా. ఆ కష్టం కూడా ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. మనం ఏదో అక్కడ తీసి కాపీ పేస్ట్ చేసి రన్ చేసాం, దాంట్లో ఏది ఉంటే అది మనకి ఇక్కడ ట్రిగ్గర్ అయిపోతుంది. క్లియర్. ఇలా మీరు లాంబ్డా ఫంక్షన్స్ రన్ చేసి టైప్ చేసుకోవచ్చు. లాగ్స్ ఓన్లీ S3 అంటే S3 ట్రిగ్గర్ కే యూజ్ అవుతుందా, వేరే ఏమన్నా అంటే వేరే ట్రిగ్గర్స్ యూజ్ చేస్తాం. ట్రిగ్గర్స్ టైప్స్ ఉంటాయి. ఇది ఒక ప్రాజెక్టు. S3లో ఈవెంట్స్, మన S3లో డేటా అప్లోడ్ చేసినప్పుడు ఈవెంట్స్ ట్రిగ్గర్ అవ్వాలని ఇది ఒక ప్రాజెక్టు. ఇక్కడ నువ్వు ట్రిగ్గర్స్ ఆప్షన్స్ దగ్గర నెంబర్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఉంటాయి, సిచ్యువేషన్ బట్టి యూజ్ చేసుకుంటావు. అంటే దానికి క్లౌడ్ వాచ్ యూజ్ అంటే వేరే దాంట్లో యూజ్ వస్తుంది ఉండదు, ఓన్లీ S3. ఇప్పుడు ఏపీఐ గేట్ వే వాడితే ట్రిగ్గర్స్ జనరేట్ అవుతాయా, అవగా. ఇది పర్పస్ని బట్టి, రైట్. S3 ఆ పర్పస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏపీఐ గేట్ వే ఎందుకు యూజ్ చేస్తావు, కస్టమర్కి ఏపీఐ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ జనరేట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. అంటే S3 లాగే మన సర్వీస్ ఉన్నా అలాంటి లేదు, రైట్. S3లో మనం ఇన్పుట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మానిటర్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. SNS, SQS, లాంబ్డా, క్లౌడ్ వాచ్ లాగ్స్.
ఈ మూడిట్లో S3 ఇన్పుట్, ఈ 3 అవుట్పుట్స్ కింద యూజ్ చేస్తాం పాత్లో. అంటే చార్టబుల్ చెప్పేసి చార్జబుల్ సర్వీసెస్. ఓకే, ఇలా మీరు యాక్టివిటీస్ని చేయాలి బస్. సార్ లేయర్స్ అంటే లేయర్స్ అంటే ఇంకా 1 by 1. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ యాడ్ చేసుకుంటే లేయర్స్ యాడ్ అవుతుంది. ఒకటే ప్రాజెక్ట్లో నెంబర్ ఆఫ్ యాక్టివిటీ చేయొచ్చు కదా, రైట్? సో చేయొచ్చు దీంట్లో మనకి కావాలనుకుంటే. ఇది మన మెయిన్ ఫంక్షన్, మెయిన్ ప్రాజెక్టు, రైట్? సో ఇప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ మిగతా ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూసుకోండి. యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్తే న్యూ వర్షన్ పబ్లిష్ చేయొచ్చు, మా నెంబర్ ఆఫ్ ఫంక్షన్ డిలీట్ చేయొచ్చు. ఇక్కడ డౌన్లోడ్లోకి వెళ్తే నీ కోడ్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్? సో బోత్, సో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చాడు. ఫంక్షన్ URL, ఫంక్షన్ URL ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఎక్స్పోర్ట్ టు అప్లికేషన్ కంపోజర్. సో ఇది చెక్ చేసుకోవాలంటే సపరేట్గా ఓపెన్ చేసుకో. ఈ రీజన్ సర్వీస్ కన్ఫర్మ్ అండ్ క్రియేట్ ప్రాజెక్ట్ బిల్ అంటే మనకి ఒక ఎడిటర్ ఓపెన్ అయింది, విజువల్ ఎడిటర్ ఇలా ఓపెన్ అయింది. బ్లూ ప్రింట్ అనమాట ఇది. ఇదే మనం చేసిన యాక్టివిటీ బకెట్ పాలసీ లాంబ్డా ఫంక్షన్. ఇలా నీకు చూడండి, ఇది కాన్కేవ్ అంటే మనకి ETL పైప్లైన్స్లో ఈ ఫార్మెట్ యూజ్ చేస్తాం. AWS డేటా ఇంజనీర్స్ యూజ్ చేసే స్ట్రక్చర్ అనమాట ఇది. డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే అప్లికేషన్ కంపోజిటివిటీ. మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటే మనం యూజ్ చేసిన టూల్స్ ఏంటి, బకెట్ యూజ్ చేసాం, బకెట్ పాలసీ యూజ్ చేసాం, లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసాం, రైట్? స్టార్ట్. ఇలా కావాల్సిన మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. CFTలో చేసాం కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి డ్రాగ్ డ్రాప్ చేసి క్రియేట్ చేసాం కదా, అదే ఫార్మాట్లో ఇక్కడ నీకు కావాల్సిన రిసోర్స్ని డ్రాగ్ చేసుకోవచ్చు. ఇది దానికి సంబంధించిన టెంప్లెట్, సోర్స్ కోడ్, ఆటోమేషన్ కోడ్. ఇది కాన్కేవ్ ఇన్ఫర్మేషన్, ఇది అరేంజ్మెంట్స్, ఇది టెంప్లెట్. ఈ టెంప్లెట్ కావాలనుకుంటే మీరు సో ప్రాజెక్ట్ ఫోల్డర్లో డిప్లాయ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది లిస్టు, ఇది రిసోర్స్. మన ప్రాజెక్ట్లో ఇది మన ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్. ప్రాజెక్ట్ నేమ్ బకెట్ పాలసీ, లాంబ్డా ఫంక్షన్, బకెట్ పాలసీ. ఈ మూడుగా మనం యూజ్ చేసింది ప్రాజెక్ట్లో. ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉందా, డీటెయిల్స్ లైక్ దిస్. దీన్ని ఏం చేస్తారంటే మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పెట్టి ఇది మన ప్రాజెక్టు, ఇలా మనకి యాక్టివిటీ జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేనేజ్మెంట్. ఓకే, సో ఇలా మీరు ఎక్స్పోర్ట్ టు అప్లికేషన్ కంపోజర్లో చూసుకోవచ్చు. ఇది కావాలంటే ఇది కూడా చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మీకు కోడ్ చేంజ్ అయింది అనుకోండి, అప్లోడ్ ఫామ్స్లోకి వెళ్ళి జిప్ ఫైల్లో కోడ్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే S3 లొకేషన్లో ఉందనుకోండి, అమెజాన్ S3 లొకేషన్కి వెళ్ళి కోడ్ ఎక్కడ ఉంది మీరు ఆ బకెట్ యొక్క వివరాలను ఇక్కడ ఇస్తే ఆ కోడ్ అక్కడి నుంచి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో కోడ్ సప్లై చేయాలనుకుంటున్నాను, రైట్? ఈ కోడ్ సప్లై చేయాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. నువ్వేం చేస్తావు, నీకు కావాల్సిన S3 బకెట్లోకి వెళ్ళిపోయి S3 బకెట్లోకి వెళ్ళి ఇక ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకో. ఇక్కడ మనం డైరెక్ట్ ఫైల్ క్రియేట్ చేయడానికి లేదు ఆప్షన్, రైట్? జస్ట్ క్రియేట్ ఫోల్డర్. బకెట్ ధర సప్లై చేయాలంటే మనం బకెట్ పర్మిషన్స్ ఇవ్వాలి, మళ్ళీ పబ్లిక్ పర్మిషన్స్ ఇవ్వాలి, అన్నీ కూడా ఇవ్వాలి. లెట్స్ ట్రై. ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఫోల్డర్, టెస్ట్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ ఫైల్ క్రియేషన్ ఆప్షన్ ఉంది. డైరెక్ట్గా ఇక్కడ ఫైల్ క్రియేట్ చేయగలుగుతామా? ఫైల్ క్రియేట్ చేయడం, ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది నాకు కావాల్సిన కోడు, దీని ఒక ఫైల్లో పెట్టి, ఇదంతా కూడా మనకి పైథాన్ ఫైల్ కదా, నోట్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ అలా సేవ్ చేసుకుని కోడ్ దాంట్లో పెట్టేసుకొని సేవ్ యాజ్, రైట్? ఇది వచ్చేసి test.py. ఓకే, ఇది ఎక్కడ సేవ్ చేస్తున్నాం, డాక్యుమెంట్స్లో సేవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ test.py సేవ్ చేస్తాం, పైథాన్ ఫార్మాట్లో సేవ్ చేస్తాం. ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఎక్కడ ఉంది అది, యాడ్ ఫైల్స్లోకి వెళ్ళి డాక్యుమెంట్స్లోకి వెళ్ళి test.python ఫైల్ ఇదేగా, రైట్? సేవ్ చేసుకో, అప్లోడ్. దీని యొక్క URL అక్కడ సప్లై చేయాలి. ఇదేగా బకెట్ డెస్టినేషన్ URL, రైట్? సో ఇది దానికి సంబంధించిన URL, బకెట్ URL. ఆబ్జెక్ట్ URLకి వెళ్తే
S3 వచ్చిందా, కాపీ చేసుకోండి. ఇప్పుడు నువ్వు సోర్స్ ఎక్కడి నుంచి సప్లై చేయాలనుకుంటున్నావు ఈ ప్రాజెక్ట్కి, మళ్ళీ కోడ్ చేంజ్ చేస్తావు, సోర్స్ని బకెట్ నుంచి సప్లై చేస్తావు. సప్లై చేయొచ్చా? కెనాట్ అన్జిప్ అప్లోడ్ ఫైల్, చెక్ యువర్ ఫైల్, దాన్ని ట్రై టు అగైన్. జిప్ ఫైల్ అయితేనే తీసుకుంటాం. జిప్ ఫార్మెట్లోనే తీసుకుంటుంది, దాన్ని మనం జిప్ చేయాలి. రైట్, జిప్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. జిప్ చేయాలంటే ఏం చేస్తాం? సింపుల్, నీ దాంట్లో సిస్టంలో జిప్ సాఫ్ట్వేర్ నుంచి చేయొచ్చా? రైట్ క్లిక్ కొట్టి జిప్ చేయొచ్చు. దీన్ని మనకి జిప్ సాఫ్ట్వేర్ ఉండాలి. రైట్ క్లిక్, యాడ్ టు ఆర్క్యూ అంటే జిప్ అయింది కదా, యాడ్ టు టెస్ట్ డాట్ యాడ్ ఆర్క్యూ పెట్టాను. క్లిక్ ఓకే, జిప్ అయితే టెస్ట్ ఫైల్, దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దానికి జిప్ ఇస్తే జిప్ ఫైల్ ఎక్కడుంది, అది జిప్ ఫైల్. సో టెస్ట్ జిప్ ఫైల్ డన్. ఈ జిప్ ఫార్మేట్ జిప్ కూడా రేర్లో కావాలి, జిప్లో కావాలి. డాట్ జిప్లో ఈ ఫార్మెట్లో, మన రేర్లో చేసాము, ఈ ఫార్మెట్లో జిప్ చేయాలి. డాట్ జిప్లో ఉండాలన్నమాట. అదైతే అప్పుడు ఏం చేస్తాం, ఆ సాఫ్ట్వేర్ కావాలి, విన్జిప్ సాఫ్ట్వేర్ కావాలి. లేదంటే కంప్రెస్ టు రేర్లో కంప్రెస్ అవుతుంది ఇది, మనకి అలా కావద్దు. ఇక్కడ జిప్ పై ఆప్షన్ అడిగింది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మనకి దేని కావాలి, ఫైల్ యాక్షన్ ఏముండాలి, జిప్ ఉండాలి. జిప్ సెలెక్ట్ చేసుకుని జిప్ చేయాలి. ఇప్పుడు ఇది కదా విన్జిప్, రైట్. ఇప్పుడు దీన్ని సప్లై చేసుకో. రైట్, అప్లోడ్ ఆప్షన్స్కి వెళ్ళి ఎస్, సో సేవ్ తీసుకుందాం. ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీరు వెరిఫై చేసుకో. కోడ్ లోడ్ అయిందా? ఎస్. ఇది మన టెస్ట్ ఫైల్, పాత తీసేస్తే లోడ్ వచ్చిందా కోడ్, ఇలా లోడ్ చేసుకుని రన్ చేసుకోవచ్చు. సింపుల్. ఇది ఒక ఎనదర్ కస్టమ్ కోడ్. రైట్, దీంట్లో ఏం పెట్టాం, లాక్స్లో ఏం కదా, బకెట్ నేమ్ ఉండాలి, లాక్లో ఆబ్జెక్ట్ కీ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ మనకి లాక్స్లో వస్తుంది. దీన్ని టెస్ట్ చేసుకుంటాం. టెస్ట్ చేసుకుని మానిటర్లోకి వెళ్తాం. రైట్, మానిటర్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకుంటాం. క్లౌడ్ వాచ్ లాక్స్లోకి వెళ్తాం, లాక్ స్ట్రీమ్ చెక్ చేసుకుంటాం. రైట్, జనరేట్ అయినా లాగ్స్, రీసెంట్ లాగ్ ఏదో చూసుకుంటాం. రైట్, దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చేసిన యాక్టివిటీ. నువ్వు S3 ద్వారా ఏ యాక్టివిటీ చేసినా లాగ్ జనరేట్ అవుతుంది. దాని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోవచ్చు. మన కోడ్ అప్లోడ్ చేసాం, రన్ చేసాం, రైట్, ఏం చేసాం, మాడ్యూల్స్ ఏంటి, లాంబ్డా ఫంక్షన్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా మన లాగ్స్లో చూసుకోవచ్చు. లైక్ దిస్. ఈ లాగ్ గ్రూప్స్లోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ లాగ్స్ క్రియేట్ అయినాయి కదా, ఆ లాగ్స్ అన్ని కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఇలా దీస్ ఆర్ ది లాగ్స్. డైరెక్ట్ చెక్ చేసుకోవాలంటే సో ఇక్కడికి వచ్చేసి కింద మీకు లాగ్స్ జనరేట్ అవుతాయి, ఈవెంట్స్, క్లౌడ్ వాచ్ లాగ్స్, ఇక్కడ కూడా ఈవెంట్స్ని మానిటర్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ది ఈవెంట్స్. ఓకే, ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క గోల్ బాస్. ఇది మీకు కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఉంది మీకు. రైట్, ఇది మనకు కావాల్సిన యూజింగ్ ది అమెజాన్ S3 టెగ్గర్ టు ఎనోక్ లాంబ్డా ఫంక్షన్. రైట్, సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవే. ఈ లింక్ కూడా మీకు కావాలంటే నేను పోస్ట్ చేస్తాను. ఈ లింక్ ద్వారా మీ యాక్టివిటీస్ అన్ని కూడా టెస్ట్ చేసుకోండి. ఓకే, రైట్. సో టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు కావాల్సిన లాంబ్డా ఫంక్షన్ సెలెక్ట్ చేసుకోవటం, యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్తాం, డిలీట్ చేయడం. సో ఇప్పుడు లాంబ్డా యాడ్ చేయడంలో మీకు 2 మెథడ్స్ చెప్పారు. ఫస్ట్ మెథడ్ మనం S3ని లాంబ్డాకి యాడ్ చేయడం, ఇలా S3 బకెట్ని లాంబ్డాకి యాడ్ చేశారు. ఇక్కడ మనం S3 బకెట్ యాడ్ చేయలేదనుకోండి, రెండో మెథడ్ ఏం చెప్పాను, డైరెక్ట్ బకెట్లోకి వెళ్ళి బకెట్కి లాంబ్డా ఫంక్షన్ యాడ్ చేయొచ్చు కదా. ఎస్, ఈ మెథడ్ కూడా ఫాలో అవచ్చు. ఈ రెండింటిలో మీ ఇష్టం. ఇలా వెళ్ళిపోయి బకెట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి నోటిఫికేషన్స్కి వెళ్ళి ఇక్కడ మీకు కావాల్సిన లాంబ్డా ఫంక్షన్, రైట్, ఇప్పుడు నేను యాడ్ చేసే కాబట్టి నాకు ఇలా డిస్ప్లే అవుతుంది. డిలీట్ చేసేసి డిలీట్ చేశాను. ఇక్కడ డిలీట్ చేస్తే ఇక్కడ రిమూవ్ అయిపోద్దా? ఎస్. ఇప్పుడు రీఫ్రెష్ చేయండి. ఇది ఉంది ఇక్కడ S3 లేదు. నా గో అండ్ యాడ్, ఈ మెథడ్ ద్వారా యాడ్ చేస్తాం. ఈవెంట్ నోటిఫికేషన్కి వెళ్ళాము, క్రియేట్ ఈవెంట్ నోటిఫికేషన్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈవెంట్ నేమ్ టెస్ట్
టెస్ట్ ఈవెంట్ ఇచ్చాను, రైట్. ఇచ్చేసి ఇవన్నీ ఆల్ డిఫరెంట్ ఆప్షన్స్, ఆల్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడు మనకి ఈవెంట్ ఇక్కడ వాళ్ళు పుట్టా పోస్టా కాపీయా, రైట్. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం, ఒక మాడ్యూల్ సెలెక్ట్ చేసుకున్నాం, నీకు ఎన్ని కావాలంటే సెలెక్ట్ చేసుకో. డెస్టినేషన్ మానిటరింగ్ ఏది చేస్తున్నాం, రైట్. ఒకేసారి మల్టిపుల్ యాడ్ చేయొచ్చా, చేయలేము, ఏదైనా ఒకటి వాడాలి, ఏదైనా ల్యాబ్డానా ఎస్ఎన్ఎస్ ఎస్క్యూఎస్ మానిటరింగ్ పర్పస్. నేను ఏది వాడుతున్నాను, ల్యాబ్డా. నువ్వు అడిగే కదా S3 బకెట్కి ల్యాండా ఎందుకు యూజ్ చేయాలి, ల్యాండా కాదు ఎస్ఎన్ఎస్ కూడా యూజ్ చేసుకో, అలాగే ఎస్క్యూఎస్ కూడా యూజ్ చేసుకో. ఈ ల్యాండా యూజ్ చేసుకున్నాం. చూజ్ ఫ్రమ్ యువర్ ల్యాండా ఫంక్షన్స్ వచ్చేసిందా ఉంది ల్యాండా ఫంక్షన్. నీకు లిస్ట్ ఆఫ్ ల్యాండా ఫంక్షన్స్ ఉంటాయి కదా, నీకు ఈవెంట్స్ దేనికి అవసరం అయితే ఆ ల్యాండా ఫంక్షన్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేంజెస్. ఇప్పుడు వెళ్ళి చూసుకుని ఇక్కడ మీకు యాడ్ అయిపోయింది. ఎప్పుడైతే ఇక్కడ నువ్వు టిక్కర్స్ నోటిఫికేషన్ యాడ్ అయ్యావో మరి ఇక్కడ కూడా రావాలి కదా, ప్రాజెక్ట్లో కూడా డిస్ప్లే రావాలి కదా. ఎస్, ఇక్కడ కూడా డిస్ప్లే వచ్చిందా, ఈ 2 మెథడ్స్ క్లియర్. ఆల్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత సింపుల్ సెలెక్ట్ చేసుకోవడం, యాక్షన్ టాబ్లోకి వెళ్ళి డిలీట్, దట్స్ ఇట్. బకెట్లోకి వెళ్ళి బకెట్ డిలీట్ చేయాలి. డిలీట్ అయిపోయిందా. బకెట్లోకి వెళ్ళి మీరు ఏదైతే బకెట్ ప్రాక్టీస్ చేస్తున్నారో బకెట్లో ఉన్న ఫైల్స్ని ఒకేసారి డిలీట్ చేయవలసిన, జస్ట్ మీరు కావాల్సిన బకెట్ సెలెక్ట్ చేసుకోవటం, దాన్ని ఫస్ట్ ఎంటీ చేయండి. ఎంటీ చేసిన తర్వాత సింపుల్గా డిలీట్ చేసేయండి. ఎంటీ చేస్తే ఒకేసారి ఆ బకెట్లో 1000 ఫైల్స్ ఉన్న 1000 ఆబ్జెక్ట్స్ ఉన్న డిలీట్ అయిపోతాయి ఒకేసారి. ఎంటీ ఎరేజ్ చేస్తాం కంప్లీట్గా, ఫార్మేట్ చేసినప్పుడు బకెట్ మొత్తం ఫార్మేట్ అయిపోయింది. ఫార్మేట్ అయిపోయిన తర్వాత ఆ బకెట్ సెలెక్ట్ చేసుకుని సింపుల్గా డిలీట్ ప్రెస్ చేయండి. దట్స్ ఇట్. సో బకెట్ నేమ్ ఇచ్చేది, ఇట్ విల్ డిలీట్ ఇట్ సక్సెస్ఫుల్గా డిలీట్ అయిపోయింది. పేస్ట్, డిలీట్ ఇట్, డన్. ఇలా మీరు క్రియేట్ చేసిన బకెట్స్ అన్ని కూడా డిలీట్ చేసుకుంటూ రండి. క్లియర్. ఎనీ డౌట్స్ ఆన్లైన్? ఇది ఈరోజు మీరు చేయాల్సిన యాక్టివిటీ, రైట్. ల్యాబ్డా మీద చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ముందు శాంపుల్ ప్రాజెక్ట్స్ టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన రెండే ప్రాజెక్ట్ టెస్ట్ చేసుకోండి, ఓకే. సో అలాగే సిఎఫ్టీ కూడా చెప్పాం కదా లాస్ట్ క్లాస్లో, సిఎఫ్టీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సిఎఫ్టీ ద్వారా నెంబర్ ఆఫ్ రిసోర్స్ని ఎలా క్రియేట్ చేయాలి, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ యూజెస్ నేను S3 బకెట్ ఎలా క్రియేట్ చూపించాను. మీరు EC2 ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలి, లేకపోతే VPC ఎలా క్రియేట్ చేయాలి, లేదా DB ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలి, అవన్నీ కూడా S3 CFT డిజైనర్ మోడ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని స్టాక్ క్రియేట్ చేసి రన్ చేయాలి. అవి క్రియేట్ అయినా లేదా వెరిఫై చేసుకోవాలి. మీరు CFT రికార్డింగ్ చూసి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం, ఓకే. రికార్డింగ్ పంపిస్తాను.